శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యే నమ. భుక్లరా వ్యాస మనిషి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా 98 అధ్యాయాల వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 99వ అధ్యాయాన్ని చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. భీష్మ ఉవాచ అత్రాప్యుదాహరంతీమం ఇతిహాసం పురాతనం ప్రతర్ధనో మైథిలస్య సంగ్రామ్యం యత్ర చక్రతు. భీష్ముడు చెబుతున్నాడు, ఈ సందర్భంలో ప్రాచీనమైన ప్రతర్ధనుడికి మిథిలాపతి అయిన జనకుడికి జరిగిన యుద్ధాన్ని కూడా వివరిస్తాను విను ధర్మరాజా. యజ్ఞోపవీతి సంగ్రామే జనకో మైథిలో యథా యోధానుద్ధర్షయామాస తన్నిబోధ యుధిష్ఠిరా. యజ్ఞోపవీతం ధరించిన మిథిలాపతి జనకుడు సంగ్రామంలో తన వీరులను ఉద్దేశించి చెప్పింది విను. జనకో మైథిలో రాజా మహాత్మా సర్వతత్వవిత్ యోధాను ద్వాన్ దర్శయామాస స్వర్గం నరకమేవచ. మిథిలకు రాజైన జనకుడు గొప్ప మహాత్ముడు. ఆయన సర్వతత్వాలు కూడా తెలిసినవాడు. అతడు యోగ బలం చేత తన వీరులకు స్వర్గ నరకాలని ప్రత్యక్షంగా చూపి ఇలా చెప్పాడు. అభిరూణామిమే లోక భాస్వంతో హంత పశ్యత పూర్ణ గంధర్వ కన్యాభి సర్వకామ దుహోక్షయ. వీరులరా చూడండి, ఈ ప్రకాశమానమైన లోకాలు వీరులైన వారికే పొందదగినవి సుమా. ఇవి గంధర్వ కన్యలతో నిండి ఉంటాయి. అన్ని కోరికలను కూడా తీర్చగలిగేవి, అక్షయములైనవి. ఇమే పలాయమానానాం నరకా ప్రత్యుపస్థిత అకీర్తి శాశ్వతీ చైవ ఎతితవ్యమనంతరం. ఈ నరకాలు యుద్ధంలో పారిపోయిన వారి కోసం ఉన్నవి. అంటే స్వర్గాలు చూపిస్తున్నాడు ఆయన, నరకాలు చూపిస్తున్నాడు అన్నమాట. అంటే యుద్ధంలో పారిపోకుండా, పలాయనం చిత్తగించకుండా విజయమో వీరస్వర్గమో అంటూ చేసేవాళ్ళకి స్వర్గం లభిస్తుంది. అక్కడ గంధర్వ కన్యలందరూ కూడాను కోరిన కోరికలన్నీ తీరుస్తారు. ఇక నరకంలో ఉన్నదే, ఈ యుద్ధంలో పారిపోయిన వాళ్ళ కోసం ఆ నరకం సిద్ధంగా ఉంటుంది. శాశ్వతమైన అపకీర్తి కూడా అలా పారిపోయిన వల్ల వస్తుంది. ఇక మీరు విజయం కోసమే మాత్రమే ప్రయత్నం చేయండి. తాన్ దృష్ట్వారీన్ విజేత భూత్వా సంత్యాగ బుద్ధయ నరకస్య ప్రతిష్టస్య మా భూత వశవర్తిని. ఈ స్వర్గ నరకాలను చూశాక ప్రాణాలకు తెగించి విజయం కోసం మీరు పోరాడండి. అప్రతిష్ట తెచ్చిపెట్టే నరకానికి వసులు కాకండి. త్యాగమూలం హి శూరాణం స్వర్గద్వారమనుత్తమం ఇత్యుక్తాస్తే నృపతినా యోధా పరపురంజయ. అజయంతరణే శత్రుం హర్షయంతో నరేశ్వరం తస్మాదాత్మవతా నిత్యం స్థాతవ్యం రణమూర్ధని. వీరులకి త్యాగం వలనే అత్యుత్తమమైన స్వర్గలోక ద్వారం లభిస్తుంది. శత్రు నగరాలను జయించే ఓ యుధిష్ఠిరా, ఈ రీతిగా జనక మహారాజు చెప్పగా విన్న వాళ్ళ యోధులు తమ రాజుకు హర్షం కలిగేలా యుద్ధంలో శత్రువుల్ని జయించారు. కాబట్టి మనస్వి అయిన యోధుడు రణాగ్రంలో నిలవాలి సుమా. గజానాన్ రథినో మచ్చే రథానామనుసాదినః సాధినామంతరే స్థాప్యం పాదాతమపి దంసితం. గజ సైన్యం మధ్యలో రథికులని, రథికులను వెన్నంటి అశ్విక సైన్యం, అశ్విక సైన్యం యొక్క మధ్యలో అస్త్రశస్త్రాలతో సన్నద్ధులైన పదాతి దళాల్ని నిలపాలి. ఏవం వ్యూహతే రాజా సనిత్యం జయతి ద్విష తస్మాదేవం విధాతవ్యం నిత్యమేవ యుధిష్ఠిరా. ఈ విధంగా వ్యూహాన్ని పన్నిన రాజు ఎప్పుడూ శత్రువుల్ని జయిస్తాడు.
కాబట్టి యుధిష్ఠిరా నిత్యం నువ్వు కూడా ఇలాగే వ్యూహరచన చేయి. సర్వే సర్గతిమిచ్చంతి సుయుద్ధే రాతిమన్యవ శోభయే యురనయే కానీ సాగరం మకరాయధ. క్షత్రియులందరూ కూడాను ఉత్తమమైన యుద్ధాన్ని చేసి స్వర్గాన్ని పొందాలని కోరుకుంటారు. కాబట్టి వారు కుపితులై మొసళ్ళు సాగరాన్ని కలిచివేసినట్లుగా సైన్యాన్ని చిందరవందర చేస్తారు. హర్షయే యుర్విషన్నాంశ వ్యవస్థాస్య పరస్పరం జితాంచ భూమిం రక్షేత భగ్నాన్నాచనుసారయేత్. విచారగ్రస్తులైన సైనికుల్ని పూర్వం చెప్పినట్లుగా వ్యూహాత్మకంగా నిలిపి వారిలో ఉత్సాహాన్ని ఆనందాన్ని రేగించాలి. జయించిన భూభాగాన్ని కాపాడుకోవాలి. యుద్ధంలో పారిపోతున్న వారిని ఎక్కువ దూరం వెంటాడకూడదు. పునరావర్తమానానాం నిరాశానాంచ జీవతే వేగ సుదుఃసహారాజన్ తస్మాన్నాచనుసారయేత్. ప్రాణాల మీద ఆశ వదులుకొని యుద్ధభూమికి తిరిగి వచ్చిన వారి యొక్క వేగం అతి దుస్సహంగా ఉంటుంది. కాబట్టి పారిపోతున్న వారిని ఎక్కువ దూరం తరమకూడదు. నహి ప్రహర్తుమిచ్చంతి శూర ప్రద్రవతో భృజం తస్మాత్ పలాయమానానాం కుర్యాన్నాచనుసారణం. వీరులైన వారు పారిపోతున్న వారిపై ఎక్కువగా ఆయుధాలను ప్రయోగించడానికి ఇష్టపడరు. కాబట్టి పారిపోతున్న వారిని ఎక్కువ దూరం వెంటాడకూడదు. చరాణామచరాశ్చన్నం అదంష్ట్రాదంష్టినామపి అపహ పితా పిపాసతమా ఆపహ పిపాసతామన్నం అన్నం సూరస్య కాతరా. చరాలకు అచరాలు, దంతాలున్న వాడికి దంతాలు లేనివి, దాహం వేసిన వాడికి నీరు ఎలా ఆహారమో అలానే సూర్యులకు పిరికివారం ఆహారం అవుతారు. సమాన పృష్ఠోదర పాణిపాదా పరాభవం భీరవో వై వ్రజంతి అతో భయత్తా ప్రణిపత్య భూయ కృత్వాంజలి అనుపతిష్టంతే శూరాన్. భీరువులకు కూడా వెన్ను, పొట్ట, కాళ్ళు, చేతులు అన్నీ సమానంగానే ఉంటాయి. వీరులంటే ఎదురు నిలిచి పోలాడేవారు, భీరులంటే పారిపోయేవాడు. కానీ భీరువులు పరాభవాన్ని పొందుతారు. అంచేత వారు భయాత్తులై మాటిమాటికి కాళ్ల మీద పడుతూ చేతులు జోడించుకుని వీరులను శరణ కోరుతూ ఉంటారు. సూరబాహుషు లోకోయం లంబతే పుత్రవత్సధ తస్మాత్ సర్వాస్వవస్థాసు సూర సమ్మానమర్హతి. పుత్రుడు తండ్రి మీద ఆధారపడినట్లుగా ఈ లోకమంతా వీరుల భుజస్కంధాలపై ఆధారపడి ఉంది. కాబట్టి సర్వావస్థల యందు కూడా వీరులు గౌరవానికి పాత్రులవుతారు. నహి శౌర్యాత్ పరం కించిత్ త్రిశులోకేషు విద్యతే సూర సర్వం పాలయతి సర్వం సూర్యే ప్రతిష్ఠితం. ముల్లోకాల్లో కూడా శౌర్యానికి మించింది ఏదీ లేదు. సూర్యుడే సమస్తాన్ని పాలిస్తాడు. ఈ లోకమంతా అతని మీద ఆధారపడి ఉంటుంది. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వని రాజధర్మానుశాసన పర్వని విజిగీషమాన వృత్తే నవనవతితమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 99వ అధ్యాయం. రేపు మనం 100వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు.